నువ్వు కనివేసుకో ఇటు చూడండి ఒకసారి అందరు ఇటు చూడండి. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంతకుముందు వాళ్ళు మేనిఫెస్టో రూపొందించారు. ఆ మేనిఫెస్టోలో భాగంగా మరి 100 రోజులలో 6 గ్యారెంటీలు అదేవిధంగా 420 హామీలను మేము ఇస్తాం, తప్పకుండా కాంగ్రెస్ ఓటేస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తామని అయితే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట మాట్లాడేది, అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ప్రజలకు, సంబంధ వర్గాల ప్రజలకు, రైతులకు, మహిళలకు అందరికి కూడా మొండి చేయి చూపించినటువంటి మరి చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కలిసి ఇవాళ జైత్యాల రూరల్ మండల్ చలిగల్ అదేవిధంగా మోరపల్లి గ్రామంలో మనకు ఒక్కొక్కరికి కళ్యాణ లక్ష్మి తులం బంగారం బాకీ పడ్డాడు. అదేవిధంగా వృద్ధులకు 2000 నుంచి 4000 పెంచుతాన్న పెన్షన్ బాకీ పడ్డాడు. మరి దాది పెన్షన్ 44,000 బాకీ పడ్డాడు. ఇలా బీడీ కార్మికులకు దాదాపు 22 నెలల్లో 55,000 బాకీ పడ్డాడు. మరి రైతు భరోసా మనకి ఇవ్వాలి, రైతు కూలీలకు ఇవ్వాలి, కాబట్టి విద్యా భరోసా కార్డు ఇవ్వాలి. అదేవిధంగా మరి వరి పంటకు బోనస్ ఇస్తా అన్నాడు, ప్రతి పంటకు ప్రతి గింజకు కూడా బోనస్ ఇస్తా అన్నాడు. అది కూడా దాదాపు ప్రతి ఎకరానికి 50,000 మరి బాకీ పడ్డ పరిస్థితి. ఇలా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు మరి బాకీ పడ్డాడు. ఇలా రైతు మరి 76,000 ఒక రైతుకు 76,000 బాకీ ఉన్నాడు. రుణమాఫీ 2 లక్షలు బాకీ, ఏది కూడా సక్రమంగా చేయలేదు. ఆటో కార్మికులకు మరి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఉత్తి మాటలు చెప్పి వాళ్ళ ఓట్లను వేయించుకొని ఇలా వాళ్ళకు కూడా ఏమి ఇయ్యక ఇవాళ ఆటో కార్మికులు తిండికి లేక తిప్పలు పడుతున్న పరిస్థితి ఉంది. 500 ఇస్తాను, 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు కూడా 2,500 పెన్షన్ ఇస్తా, నా ఆడబిడ్డలాగా, మా ఇంటి మహాలక్ష్మిలాగా అని చెప్పేసి ఓట్ల కోసం మరి ఎంతో గొప్పలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా ఉత్తి మాటలు చెప్పిండు, మోసం చేసిండు. మా ఆడబిడ్డలకు రావాల్సినవి నెలకు 2,500 ప్రకారం దాదాపు 55,000 రూపాయలు మా ప్రతి మహిళా తల్లికి రావాల్సింది. ఇలా మీడియా ద్వారా మా మహిళలందరికీ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు స్థానిక సంస్థలల్లో ఓట్ల కోసం అడగడానికి వచ్చినప్పుడు ఈ బాకీ కార్డు చూపించాలి, నిలదీయాలి, అడగాలి. అడగకపోతే మనం మోసపోతాం, మన బతుకు ఇదే విధంగా చేస్తాడు, మోసపోతాం, మళ్ళీ మనం గోసపడతాం ఇవాళ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దివ్యాంగులకు 6,000 పెన్షన్ చేస్తారు. అసలు దివ్యాంగులను పట్టించుకున్న పాపన వాళ్ళ గతంలో. ఇవాళ కేసీఆర్ గారు మరి వికలాంగులకు దివ్యాంగులను పేరు పెట్టి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి మరి వాళ్ళని ఆదుకున్న గొప్ప మనసున్న నేత అయితే నేను 6,000 ఇస్తాను, ఏదున్నా కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తా అంటేనే ఓట్లు వేసే పరిస్థితి ఉంది తెలంగాణలో అని ఉత్త మాటలు చెప్తే వాళ్ళకు దివ్యాంగులకు 44,000 బాకీ పడ్డాడు ఇప్పటి వరకు 22 నెలల్లో. మరి ఫీజు రియంబర్స్మెంట్ కింద మరి తల్లిదండ్రులు ఉండి లేక ఆర్థిక భారంగా ఉండి మరి ఫీజు రియంబర్స్మెంటు గతం నుండి కూడా వస్తూ ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఏ విద్యార్థికి ఇబ్బంది కలగకుండా ఫీజు రియంబర్స్మెంటు చెల్లించి మరి విద్యార్థులకు మంచి చదువుకోవాలి, పిల్లలకు మరి తల్లిదండ్రుల కళలు నిజం చేయాలని చేస్తే ఇలా దాదాపు 8,000 కోట్ల బాకీ ఇలా బాకీ పడ్డాడు విద్యార్థుల తరపున. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ బాకీ కార్డు, ఎన్నికల గ్యారంటీ కార్డు ప్రకారం ఇవ్వవలసినటువంటి కాంగ్రెస్ బాకీ కార్డు 22 నెలలలో ఇచ్చిన హామీల ప్రకారం ఎవరికి ఎంత ఇవ్వాలని చెప్పేసి మేము ఇంటింటికి కూడా వెళ్ళి వాళ్ళ కాంగ్రెస్ చెప్పినటువంటి హామీలను మరి బహిర్గతం చేసే విధంగా, బట్టబయలు చేసే విధంగా మరి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే చెప్పకపోతే చెప్పుకున్నదే రాజ్యం అవుతుంది. నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రచారం చేసుకొని వచ్చినట్టు ఇలా రేవంత్ రెడ్డి అబద్ధపు
మరి మాటలు చెప్పి సీట్లో కూర్చున్నాడు కాబట్టి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కూడా ఇది మా జైత్యాల నియోజకవర్గంలో ప్రతి గడప దట్టి కూడా ఏ ఆడబిడ్డ మోసపోవద్దు, ఏ విద్యార్థి మోసపోవద్దు, ఏ రైతు మోసపోవద్దు, ఏ వికలాంగుడు మోసపోవద్దు, సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలి. ప్రజల గొంతుకై మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల గొంతుక, ప్రజల పార్టీ, ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మేము ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. మళ్ళీ స్థానిక సంస్థలు వచ్చిన తర్వాత మళ్ళీ ఉత్తమాటలు చెప్తారు కాబట్టి ప్రజలు మేల్కోవాలి. మీడియా ద్వారా మా ప్రజలకు, మా తల్లులందరికీ, రైతన్నులందరికీ, అన్ని వర్గాల ప్రజలకు కూడా చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ బాకీ కార్డులో వాళ్ళు మనకి ఎంత ఇవ్వాలనేది స్పష్టంగా మన నాయకులందరూ వచ్చి కూడా మీకు ఇస్తారు. కాబట్టి ఇప్పటికైనా జరిగిన మోసాన్ని గ్రహించి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి. మీకోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఇంటి పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ మోసాలను బట్టబయలు చేద్దాం. మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో నిల్చుండబెట్టినటువంటి అభ్యర్థులను గెలిపించుకుందాం. మళ్ళీ మన రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి, మన గ్రామానికి, మన పల్లెకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష. కేసీఆర్ ఉంటేనే ఇటువంటి అవ్వలు కూడా బతుకుతారు. ఇంతకుముందు మేము కార్డులు ఇస్తే కూడా అందరు అంటారు కేసీఆర్ ఉంటేనే మాకు 2000 బీడీ పెన్షన్ వచ్చింది, 4000 చేస్తా అన్నారు, చేయలేరని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు, తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ ఉంటేనే ఒక కన్న తండ్రిలాగా మా అందరినీ బాగా చూసుకున్నాడు. మళ్ళీ కేసీఆర్ పాలనే రావాలని చెప్పేసి అందరు కోరుకుంటా ఉన్నారు. మరికి వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ.